పెళ్లిళ్లలో వధూవరుల ఫ్రెండ్స్ అల్లరి హైలైట్. ఈ అల్లరి ఒక్కోసారి జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతులను మిగులుస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా జమానాలో మాత్రం జనాలు వైరల్ అవ్వడంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో ఒక్కోసారి ఈ అల్లరి వధూవరులకు ఇబ్బందిగా మారుతోంది. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఓ పెళ్లిలో వరుడి ఫ్రెండ్స్ చేసింది తప్పా రైట్ అన్న ప్రశ్నపై జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ పెళ్లిలో వరుడి ఫ్రెండ్స్ అతడి కోసం ఓ భారీ గిఫ్ట్ తెచ్చారు. అదేంటో తెలియకుండా బహుమతిపై పెద్ద వస్త్రం కప్పేశారు. ఇద్దరు ముగ్గురు ఆ గిఫ్ట్ ను పైకెత్తి పెళ్లి వేదిక మీద పెడుతుంటే అక్కడున్న వారందరికీ టెన్షన్ పీక్స్ లోకి వెళ్లిపోయింది. వధూవరుల్లో కూడా ఉత్సుకత పెరిగిపోయింది. ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందా అని జనాలు తెగ చెవులు కొరుక్కున్నారు. కానీ గిఫ్ట్ పై ఉన్న వస్త్రం తొలగించగానే అక్కడున్న వారందరూ నోళ్లు తెరిచేశారు. ఇక వధూవరుల ముఖంలో అయితే నెత్తురు చుక్క లేనట్లయిపోయింది. అవమానంతో వాళ్ల ముఖం పాలిపోయింది. వాళ్ల ముందు ఉన్న బహుమతి కామసూత్ర సోఫా కావడమే ఇందుకు కారణం. అక్కడ సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయినా అందరి ముఖాల్లో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తున్నా కూడా వరుడి ఫ్రెండ్స్ మాత్రం లెక్క చేయలేదు. ఆ సోఫా పక్కన నిలబడి ఏదో ఘనకార్యం సాధించినట్టు వధూవరులతో కలిసి ఫోటోకు పోజిచ్చారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. స్నేహితుడి భార్యను మరీ ఇలా ఎవరైనా ఇబ్బంది పెడతారా అంటూ మండిపడుతున్నారు. నూతన జెండా తలొంచుకునేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరదాకు కూడా ఓ లిమిట్ ఉంటుందని కొందరు చెప్పారు. కట్టు తప్పితే అంతా జుగుప్సాకరంగా ఉంటుందని అన్నారు. ఆధునికత పేరిట జనాలు సంస్కారం మర్చిపోతున్నారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.